30-40 మినిట్స్ నుంచి చేసుకుంటూ ఉన్నాం. సీరియస్గా చాలా చాలా ఆయాసం వస్తుంది నాకైతే. గుద్దు అరే What's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So నేనైతే మన వాటర్ యాక్టివిటీస్ మొత్తం అయిపోయినాయి అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ గోవా. సో దిస్ గోనా బి అ వెరీ లాస్ట్ డే. అండ్ ఈ రోజు మన ప్లాన్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ ఫర్ ద కయాకింగ్ అన్నమాట. సో యాక్చువల్లీ నేను నైట్ లేట్ అయిపోయింది అండ్ మార్నింగ్ లేచేసరికి కొంచెం లేట్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఇంకా నిన్న వేరే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. సో అదేంటి అనేది మీరు చూసే ఉన్నారు కదా వీడియోలో. సో అలా నేను వేరే పారాసైలింగ్కి మళ్ళీ బుక్ చేసుకొని వెళ్ళిపోయినాం అన్నమాట. సో సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఎనీ విచ్ వేస్ ఇప్పుడైతే మనం లోకల్ గోవా కయాకింగ్ వెళ్తున్నాం అనమాట. సో లోకల్ గోవా కయాకింగ్ వచ్చేసి ఎక్కడ ఉందంటే చిక్లీ అనే ప్లేస్లో ఉంది. సో అది వచ్చేసి నార్త్ అన్నమాట. మనం ఇప్పుడు ఆ కయాకింగ్ అనేది చపోరా రివర్లో చేస్తాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ విల్ షో యూ అండ్ మోర్ ఓవర్ దిస్ వ్లాగ్ విల్ బి సమ్ షార్ట్ అనమాట. ఎందుకంటే లైక్ ఈరోజు ఏం పెద్ద ప్లేసెస్ కవర్ చేసుకుని కూడా ఏం లేవు, జస్ట్ కయాకింగ్కి మాత్రమే పోతున్నాము. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి ఇట్స్ 3:30 అనమాట. సో 3:30కి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ అక్కడ పోయిన తర్వాత లైక్ సన్సెట్కి గోవా కయాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇంకా. సో చలో. అండ్ మన ఛానల్ ఫస్ట్ ఎమోషనల్ అయితే గో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మన వీడియోస్ ఏం మిస్ కాకుండా ఉంటారు. సో చలో లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. హే గైస్, ఫైనల్లీ వచ్చేసాం అన్నమాట లోకల్ గోవా కయాకింగ్కి. యాక్చువల్గా మీరు మ్యాప్స్లో లోకల్ గోవా కయాకింగ్ అని కొట్టేసి మీకు ఒక ఎట్లుంటుందంటే కిందికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. సో అటు రోడ్ మొత్తం క్లోజ్. సో మన కార్స్ వెళ్ళవు. సో అందుకోసం అని చెప్పేసి మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ముంగడ రోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది సీదా ఇట్లా వెళ్ళిపోతే కిందికి డౌన్ ఉంటుంది అనమాట. సో ఆ డౌన్ కానీ డెడ్ ఎండ్ అనమాట. ఇంకా అటు కొంచెం లెఫ్ట్కి వెళ్ళిపోతే మనము కయాకింగ్ చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ టికెట్ కాస్ట్ ఏంది ఎంత ఆర్ మేబీ ఏంటి అని చెప్పని కూడా తెలియదు. సో నాకు తెలిసింది ఒక్కటే ఏంటి అంటే కయాకింగ్ 30 మినిట్స్ టైం ఉంటుంది అని చెప్పేసి అని మాత్రమే తెలుసు. సో ఇప్పుడు పోయిన తర్వాత చూసాము అక్కడ కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని. సో చలో లెట్స్ గో. సో ఇప్పుడే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చిందన్నమాట. ఏంటి అంటే నార్మల్గా నేను కయాకింగ్కి లైక్ 300 రూపీస్ లేదా 400 రూపీస్ లోపే ఉంటుంది అనుకున్నా. కాకపోతే వాళ్ళు 1200 రూపీస్ పర్ పర్సన్ అని చెప్పిళ్ళు. సో 1200 రూపీస్ దేనికంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లైక్ ఇప్పుడు నార్మల్గా కయాకింగ్ చేస్తే ఇట్లా మ్యాంగ్రూవ్స్లో చెట్లలోకి వెళ్ళిపోతాం కదా. సో ఆ ప్లేస్కి వెళ్ళాలంటే 1 అవర్ పడుతుందంట. అండ్ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఒక ఐలాండ్కి తీసుకెళ్తారంట. లైక్ వాళ్ళు ఆ కయాకింగ్ బోట్లోనే ఐలాండ్కి తీసుకెళ్తారంట. ఐలాండ్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసామంట. సో ఇక్కడ నుంచి వెళ్ళి మ్యాంగ్రూవ్ ప్లేస్కి పోనీకి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుందంట బోట్లో. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు 2 అవర్స్ ప్యాకేజ్ తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అక్కడ పోయిన తర్వాత మన గ్రూప్తో డిస్కస్ చేసుకొని మరి పోదామా వద్దా ఏంటి అని చెప్పేసి అని చూసుకున్నాము. చలో లెట్స్ గో. సో యాక్చువల్లీ ఇంతకుముందు ఏమైంది అంటే మేము ఇట్ సైడ్ రోడ్ అనుకుని బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినాం అనమాట. యాక్చువల్గా రోడ్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువ నడుచుకుంటూ పోయినాం ముంగడికి. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయిపోయినాము. అండ్ మనకు పర్ పర్సన్ కాస్ట్ వచ్చేసి తీసుకుంటుళ్ళు కొంచెం అయితే మనకు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇచ్చిళ్ళు ఆబ్వియస్గా. సో ఇప్పుడైతే 5 మెంబర్స్ వెళ్ళిపోతున్నాము. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇన్ ద బ్యాక్. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. అండ్ మోర్ ఓవర్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుందంట. అండ్ చూసాం లోపల వ్యూ ఎట్లా వస్తుంది అని చెప్పేసి అని. అండ్ మనం ఇన్సైడ్ 360 ఉంది కూడా కాబట్టి సో మనకి టేక్ డ్రోన్ షాట్స్ కూడా వస్తుంది. సో చలో లెట్స్ గో. Okay. And when you want to go forward, pulling the water backward, front to back. Okay. And when you want to turn left, pedal right. Okay. एक ही side पे. Vice versa. Okay. And only for reverse, push water forward, like how you play cricket. Yeah. Okay. It's quite easy. We'll practice here then we'll go. Ma'am, how to do reverse? సో హే గైస్, రైట్ నౌ అయితే మనం కయాకింగ్లో ఎక్కేసాము అండ్ స్టార్ట్ అయిపోతుంది రైడ్. సో ఫస్ట్ మనకు వాళ్ళు విన్నర్ కదా, వాళ్ళు మనకు కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు అనమాట. అండ్ దీన్ని పెడల్ అంటారు. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, దీన్ని పెడల్ అంటారు. సో ఇప్పుడు మనం దీంతోనే పుష్ చేసుకుంటూ పోవాలి. కాకపోతే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ పాయింట్ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ పోవాలంటే రైట్ సైడ్ ఇట్లా స్వైప్ చేయాలన్నమాట, రైట్ సైడ్ పోవాలంటే లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయాలి. సో ఇది ఒకటి కొంచెం చిన్న కన్ఫ్యూజింగ్ ఉంటుంది. పవన్
సో చరణ్ గారు ఒక్కడే ఎత్తాను రా, నేను వాళ్ళు ఎక్కువ సెట్ మామ. బ్రో మారదామా మనం? సో ఫైనలీ మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చినాం అన్నమాట. సో అకాన్షియల్ టెంపుల్ ఒకటి ఉంది అండ్ మీకు ఇటు కనిపిస్తుంది కదా, సో ఇదే మ్యాంగ్రూవ్స్ అన్నమాట. సో అందులోకి వెళ్ళి మనం క్యాకింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. బ్రో స్ట్రైటా అది రివర్స్లో గుద్దు అరే లెఫ్ట్ కనాలరా ఇక పంపించాను నేను దొబ్బుతాను నేను. సో ఫైనల్గా మ్యాంగ్రూవ్స్కి అయితే రీచ్ అయిపోయినాం. చాలా అలసిపోయినాం అన్నమాట. ఆల్మోస్ట్ 30 minutes నుంచి 30-40 minutes నుంచి చేసుకుంటూ ఉన్నాం. సీరియస్గా చాలా ఆయాసం వస్తుంది నాకైతే. అండ్ యూ కెన్ సీ ద లొకేషన్. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి లొకేషన్ మాత్రం. లైక్ ఒక అడవిల్లో వచ్చి క్యాకింగ్ చేసి ఎట్లుంటో అట్లా ఉంది. దిస్ ఈస్ రియల్లీ క్రేజీ. గైస్ యాక్చువల్లీ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఈ బ్రో వచ్చేసి మనకు మొత్తం షూటింగ్ అంతా తీసుకుంటాడు అనమాట. లైక్ నార్మల్గా మనకు ఫొటోస్ కావాలన్నా లేదా వీడియోస్ కావాలన్నా సో అతనే తీస్తాడు అనమాట. అండ్ అతను మనకు ఒక గైడ్ లెక్క. సో మనతోనే వస్తారు, మొత్తం ఇక్కడ ప్లేసెస్ అన్ని చూపిస్తారు అనమాట. అండ్ మోరోవర్ మనం ఐలాండ్కి వెళ్దామని చెప్పేసి అన్నాం కదా. సో యాక్చువల్గా సన్సెట్ అయిపోతుంది. సో మళ్ళీ లేట్ అయిపోతుంది, చీకటి అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అని సో తొందరగా రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాం. సో చలో లెట్స్ గో. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా ముంగట, సో అది సన్సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంకి ఇలా రివర్లో చెట్ల మధ్యలో కయాకింగ్ చేసుకుంటూ అలా సన్సెట్ని ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఫీల్. అసలుకి ముంగట చూడండి మీకు సన్సెట్ అసలు క్రేజీ ఉంది. లొకేషన్ కూడా అసలుకి సీరియస్గా నెక్స్ట్ లెవెల్ లొకేషన్ అసలుకి ఇది. కాకపోతే ఒకటి ఏంటి అంటే ఫిజికల్గా చాలా పెయిన్ వచ్చేసింది అన్నమాట. చాలా స్ట్రెస్ అయిపోయినాం, ఎందుకంటే ఆర్మ్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. బట్ ఎనీ విచ్ వేస్ అప్పుడప్పుడు ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. చలో లెట్స్ గో. సో ఫైనల్గా మనం అయితే రిటర్న్ అయిపోతున్నాము. అండ్ మేము ఆల్మోస్ట్ ఒక 3 hours ఆఫ్ కయాకింగ్ చేసినాము. సో షోల్డర్స్ మొత్తం చాలా అంటే చాలా పెయిన్ వచ్చేస్తుంది. అండ్ మీకు గోవాలో చాలా ప్లేసెస్లో కయాకింగ్ దొరుకుద్ది. బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ దిస్ ప్లేస్. ఇది వచ్చేసి లోకల్ గోవా కయాకింగ్. ఇది నార్త్లో ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు డూ కయాకింగ్. అండ్ మీరు సన్సెట్ టైంలో వస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నేను వీళ్ళ డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ గో చెక్ దెమ్ అవుట్. అండ్ మీరు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. Many hours later. సో హే గైస్, మన కయాకింగ్ అయిపోయింది. కయాకింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట. లైక్ ఇది ఏంటి అంటే ఇప్పుడు నేను రైట్ నౌ టీఓటీలో ఉన్నాను అన్నమాట. సో టీఓటీ చాలా మందికి తెలుసు కదా, ట్రయల్స్ ఆఫ్ టేస్ట్ అని చెప్పేసి అని. సో ఇది మన తెలుగు రెస్టారెంట్ గోవాలో ఉంది. సో నేను ఎప్పుడైనా గోవాకి వచ్చినప్పుడు విజిట్ చేయండి అండ్ టేస్ట్. తినేసాను, ఎవ్రీథింగ్ ఈజ్ డన్, నాట్ దట్ బ్యాడ్. ఇప్పుడు ఉన్న గోవాలో పోల్చుకుంటే ఇక్కడైతే పర్లేదు మాత్రమే చెప్పగలను. కాకపోతే లైక్ ప్యూర్ ఇట్స్ వెరీ టేస్ట్ వస్తుందని చెప్పని మాత్రం చెప్పలేను, బట్ ఇట్స్ గుడ్ అంతే. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫుడ్తో పోల్చుకుంటే. అండ్ సో దిస్ వుడ్ బి యువర్ లాస్ట్ వ్లాగ్. నేను మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు అయితే వీడియో తీయాలనుకోవట్లేదు. సో చూసాము. సో ఈ ఎపిసోడ్స్ మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లెట్ మీ నో. అండ్ అట్లనే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ద లైక్ ఆన్ సో దట్ యూ గెట్ నోటిఫైడ్. సో చలో ఇంకా యూ ఆల్ టేక్ కేర్, బై బాయ్.